ఏ విత్తనమైతే నాటుతామో ఆ మొక్కే మొలకెత్తుతుంది, పండ్లు కూడా అలాగే కాస్తాయి. అదేవిధంగా ఏ ఆలోచనలు అయితే కలిగి ఉంటామో జీవితం కూడా అలాగే ఉంటుంది. ఒక మహానుభావుడు నేనేంటి నాకేంటి అనే ఆలోచనకి తావివ్వకుండా తన ద్వారా ప్రజలకు ఏం లాభం జరగాలి, ప్రజలకు ఏ విధంగా నేను సహాయపడాలి అనే ఆలోచనతో తనకున్నటువంటి జ్ఞానం, వైద్య జ్ఞానము, తను నేర్చుకున్న వైద్య జ్ఞానంతో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కుగ్రామంలో తన సేవలు స్టార్ట్ చేశారు. నిస్వార్థంగా చేస్తున్నటువంటి తన సేవలకి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడాను వారికి ఆరోగ్యపరంగా ఏ ఆపద వచ్చినా కానీ మాకు డాక్టర్ గారు ఉన్నారు కదా అన్న ఒకే ఒక ధైర్యంతో జీవించేవారు. ఈ విధంగా సేవలు అందించుకుంటూ ఒక గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి తనే ఒక సమాజంగా జీవించినటువంటి ఆ డాక్టర్ ఖాజా గారు, వారి యొక్క 6వ సంతానమే నేను మీ బ్రదర్ షఫీ. మా అమ్మగారు నూర్జహాన్ బేగం ధైర్యానికి, పాజిటివ్ ఆలోచనకి మారుపేరని చెప్పాలి. నేను చదివినటువంటి మొదటి పుస్తకం ఏదైనా ఉందంటే మా అమ్మ మరియు మా నాన్నగారి యొక్క జీవన విధానమే అని చెప్పాలి. ఎలాంటి విత్తనాలైతే నాటబడతాయో అలాంటి మొక్క మాత్రమే మొలకెత్తుతుంది. కాబట్టి వారు విత్తినటువంటి ఆలోచనలు అనే విత్తనమే ఇప్పుడు నా జీవితం నేను చెప్పాలి. నా చదువుల విషయానికి వస్తే చాలామంది భావించే విధంగా నేను చాలా టాప్ ఉన్నటువంటి స్టూడెంట్ని కాదు, ర్యాంకర్ని కూడా కాదు, యావరేజ్ స్టూడెంట్ని. యావరేజ్గా నా స్టడీస్ ముందుకెళ్ళాయి. ఇంకేదో తెలియదు కానీ ఎక్కడ చదువుకున్నామంటే ఒక స్కూల్ పేరు లేదు. ఎందుకంటే నేను 3rd క్లాస్ వరకు ఒక స్కూల్లో, 4th 5th ఒక స్కూల్లో, 6th నుంచి 7th ఒక స్కూల్లో, ఆ తర్వాత 10th వరకు మరొక స్కూల్లో, ఇలా స్కూల్స్ మారుతూ అది కూడా నా కోసం పెద్ద ప్లస్ పాయింట్గా మారిందని చెప్పాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక స్కూల్లో, ఇంటర్ కాలేజ్లో, ఇంటర్ సెకండ్ ఇయర్ మరొక కాలేజ్లో, ఈ విధంగా ఇది కూడా ఒక గొప్ప ఎక్స్పోజర్ నా లైఫ్లో. మరొక విషయం ఏంటంటే నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం, ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్తో పాటు సమయం గడపడం అంటే నేను చాలా ఎంజాయ్ చేసేవాడిని. అయితే స్కూల్ స్టడీస్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళైనా, టీచర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా నన్ను పోకిరి అని పిలిచేవారు, అతికి తెలివి అని చెప్పేవారు. ఆ పోకిరేషాలు, అతికి తెలివి మాటలు, అతికి తెలివి పని వల్ల ఇంటర్ సెకండ్ ఇయర్లో నేను ఫెయిల్ అయ్యాను. అక్కడి నుంచే నా సక్సెస్ జర్నీ స్టార్ట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే లైఫ్లో ఫెయిల్యూర్ అనేదే లేకపోతే ఆ వ్యక్తి నిజంగా చెప్పాలంటే ఒక డేంజర్ జోన్లో ఉన్నాడని. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడైనా ఫెయిల్యూర్ వస్తే తట్టుకోవడం కష్టం. ఫెయిల్యూర్స్ చవి చూసినటువంటి, ఫెయిల్యూర్స్ రుచి చూసినటువంటి వ్యక్తికి మరొక ఫెయిల్యూర్ అంటే భయం అనేది ఉండదు. నేను ఎప్పుడైతే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యానో ఆ తర్వాత చదువులో అక్కడ 1 ఇయర్ కోసం బ్రేక్ వచ్చాయి. అప్పుడు సమాజం గురించినటువంటి స్టడీ చేసే గొప్ప అవకాశం నాకు వచ్చింది. ఆ తర్వాత నాకున్నటువంటి స్నేహితుల్లో ఆమ్స్ట్రాంగ్ అనేటి ఒక స్నేహితుడు, భాస్కర్ అనేటి ఒక స్నేహితుడు ద్వారా ఆమ్స్ట్రాంగ్ గారు పరిచయం అయ్యారు. నేను వాళ్ళతో గడిపిన సమయంలో నేను నేర్చుకున్న ఒక పదం, నాకు తెలిసిన ఒక పదం ఏంటంటే బీ డిఫరెంట్. డిఫరెంట్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి అన్న విషయం. అంటే అందరితో పాటు అందరిలా ఆలోచించడం కాదు, అందరితో పాటు అందరిలాగా పనులు చేయడం కాదు, యూనిక్గా ఉండాలి, యూనిక్గా ఆలోచించాలి అన్న. మరి ఎప్పుడైతే యూనిక్గా ఆలోచించాలని నాకు ఆలోచన వచ్చింది, చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారి ద్వారా నేర్చుకుంది. ఏంటది? నేనేంటి అని కాకుండా నేను ప్రజల కోసం ఎలా బతకాలి,